హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు పాలకూర పప్పుని తయారు చేసి చూపిస్తున్నాను. మీకు కావాల్సిన పాలకూర, 2 పచ్చిమిరపకాయలు, 2 నిమ్మకాయలు. ముందుగా పాలకూరని శుభ్రంగా నీళ్ళతో 2-3 సార్లు కడిగి నీళ్లు వంపేసి పాలకూరను సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఒక గ్లాసు కందిపప్పు, నేను ఒక గ్లాస్ తీసుకున్నాను, మీ అవసరాన్ని బట్టి మీరు తీసుకోవచ్చును. ఆ కందిపప్పులో నీళ్లు వేసి కందిపప్పులో బాగా పిసికి కడగాలి. ఎందుకంటే కందిపప్పులో కూడా మట్టి అది ఉంటుంది, కడిగితే అదంతా శుభ్రం అవుతుంది. కడిగేసిన తర్వాత ఆ నీళ్ళన్నీ వంపేసి ఇప్పుడు అందులో ముందుగా తరిగి పెట్టుకున్న పాలకూర ఇలా చూపించిన విధంగా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా పాలకూర కట్ చేయడం వల్ల పప్పులో బాగా కలిసిపోయి పాలకూర రుచి ఇంకా బాగుంటుంది. ఆకుకూరలు ఇష్టపడని వాళ్ళు కూడా ఇలాగ కలిసిపోయేలా తరగడం వల్ల ఇష్టంగా తింటారు వాళ్ళు. ముఖ్యంగా పిల్లలకి ఆకుకూరలు అన్నీ బాగా అలవాటు చేయాలి కదా, అందుకని దాంట్లో కొంచెం పసుపు వేసి ఒక గ్లాసు కందిపప్పుకి 2 గ్లాసులు నీళ్లు వేసి ఉడికించాలి. ఉడికించిన తర్వాత పప్పు ఈ విధంగా తయారవుతుంది. ఇప్పుడు ఆకుకూర పప్పు 2 మిక్స్ అయ్యేలాగా బాగా గరిటెతో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులో నిమ్మకాయ రసం వేసుకుని ఆ పప్పుకు సరిపడా ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ఈ పప్పు నిమ్మకాయ రసం కలిసేలా కలిపి, అలాగే తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఎక్కువగా వేసుకుంటే మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది, సువాసన కూడా చాలా బాగుంటుంది. అలాగే ఎండుమిరపకాయలు వేయించి పౌడర్ చేసిన కారం పొడి, ఇది కూడా మీకు కారం పొడి పచ్చికారం వేసిన కన్నా వేయించిన పొడి వేయడం వల్ల కడుపులో ఎక్కడ మండడం అదే ఉండదు, బాగుంటుంది. తర్వాత స్టవ్ పైన మూకుడు పెట్టి దానికి కావలసిన పప్పుకు కావలసిన పోపు, మూకుడు వేడెక్కిన తర్వాత అందులో 1 స్పూన్ నూనె వేసి ఇప్పుడు దానికి పోపు వేయించాలి. పోపుకు కావాల్సిన సామాన్లు మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఒక చిన్న ఎండుమిరపకాయ ముక్క. మనం పప్పులో వేయించిన కారం పొడి కలిపాం కాబట్టి మనం ఇక్కడ ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకునే అవసరం లేదు, ఒక్కటి ఫ్లేవర్ కోసం వేసుకుంటే సరిపోతుంది. అలాగే కొద్దిగా ఇంగువ కూడా వేసి పోపు మొత్తం వేగిపోయిన తర్వాత పప్పులో కలిపేయాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా అయిపోయే పాలకూర పప్పు చూశారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.